ఏపీలో వరుస అగ్ని ప్రమాదాలు అందరినీ కలవరపెడుతున్నాయి. అచ్యుతాపురం సజ్లో ఘోర ప్రమాదాన్ని మరవక ముందే అదే జిల్లాలోని పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. సినర్జిక్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ కంపెనీలో అర్ధరాత్రి రసాయనాలు మిక్స్ చేస్తుండగా ఉన్నట్టుండి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 4 కార్మికులకు గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం విశాఖలోని ఇండస్ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయపడిన వారిలో 3 జార్ఖండ్ కార్మికులుగా గుర్తించారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు కలెక్టర్తో మాట్లాడారు. క్షతగాత్రుల్ని మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. స్పాట్కు వెళ్లి తక్షణమే బాధితులతో మాట్లాడాలని హోంమంత్రి అనితను ఆదేశించారు. అవసరమైతే ఎయిర్ అంబులెన్స్లు వినియోగించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం వైజాగ్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సందీప్. అనకాపల్లి జిల్లాలో మరో ఫార్మా ప్రమాదం జరిగింది. అచ్యుతాపురం ఫార్మా ఘటన మరొక ముందే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ఫార్మాసిటీలో సినర్జిక్ యాక్టివ్ అనే సంస్థలో అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. రసాయనాలు కలుపుతుండగా జరిగినటువంటి ప్రమాదంలో 4 కార్మికులకి అయితే తీవ్ర గాయాలు అయినట్టుగా కూడా తెలిసింది. అయితే ఇప్పటికే దీనిపై సీఎం ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో చంద్రబాబు నాయుడు ఇప్పటికే హోంమంత్రి నుంచి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఎవరైతే గాయపడినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని నేరుగా హాస్పిటల్కి వెళ్లి పరామర్శించి వాళ్ళకి వైద్య సేవలు అందించాలని ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి ప్రమాదంలో సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఉందో ఆ ఫార్మా కంపెనీలు అన్నిటి మీద కూడా సమీక్ష కూడా నిర్వహించారు. ఈ ఘటన మరొక ముందే అర్ధరాత్రి మళ్ళీ ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే చాలా మంది ఇప్పటికైతే మనకు తెలుస్తున్నంత వరకు 4 అయితే తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తుంది. ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వరుస ప్రమాదాలతో చుట్టుపక్కల గ్రామస్తులు అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి సిపిఐ సిపిఎం నాయకులు కూడా అక్కడ చేరుకున్నారు. ఈ కంపెనీలన్నింటినీ కూడా మూసివేసే వరకు కూడా తమ ప్రాణాలకు హాని ఉంది అంటూ కూడా ఇప్పటికే సిపిఐ సిపిఎం నాయకులు అయితే అక్కడ చేరుకున్నారు. అలాగే కార్మిక సంఘాలు కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా పదే చెప్తున్నప్పటికీ కూడా తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అక్కడ అధికారులు ఎటువంటి స్పందన లేదు అంటూ కూడా సిపిఐ సిపిఎం నాయకులతో పాటు కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ కూడా అక్కడ స్థానికులు అయితే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రమాదాలపై కనీసం సమీక్ష కూడా నిర్వహించట్లేదంటూ కూడా అటు ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ ఉందో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ పై కూడా లోకల్ గా ఉన్నటువంటి గ్రామస్తులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దానిపై సమీక్ష నిర్వహించిన కొన్ని గంటల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు అక్కడి నుంచి కదిలిన కొన్ని క్షణాల్లోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో అక్కడ అంతా కూడా భయభ్రాంతులకు అయితే గురవుతున్నారు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే 4 వ్యక్తులకైతే తీవ్రతగా కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం వారందరినీ కూడా విశాఖలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ సంస్థకైతే పంపించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి వారందరినీ కూడా సురక్షితంగా కాపాడాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే పదే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడే నేరుగా డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సరైన వైద్యం అందించాలంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే సీఎం రమేష్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇప్పుడే పరామర్శించడం జరిగింది. అనంతరం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బాధితులందరినీ కూడా ఆదుకుంటామంటూ కూడా సీఎం రమేష్ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. మరికొద్ది క్షణాల్లో హోంమంత్రి అనిత కూడా అక్కడికి చేరుకొని ఉన్నారు. హోంమంత్రి చేరుకున్న అక్కడ ఉన్నటువంటి క్షతగాత్రులందరికీ కూడా భరోసా ఇవ్వనున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని కూడా తెలుసుకోనున్నారు. మరికొద్ది క్షేపాల్లో ఇప్పటికే వైఎస్ జగన్ నిన్న జరిగినటువంటి ప్రమాదం ఏది ఉందో అక్కడ కూడా వైఎస్ జగన్ రావడం జరిగింది. వాళ్ళు కూడా అటు జగన్ పరామర్శిస్తున్నారు. ఈ ఘటన చోటు చేసుకోవడంతో విశాఖ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సందీప్. శ్రీనివాస్, అంటే ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉంది? అయితే ఇప్పటికే 3 పరిస్థితి అయితే 50% బర్నింగ్ అయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఒకరి పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒకరి పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఇంకా క్షతగాత్రులు ఎంతమంది ఉన్నారనే సంగతి అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే
దాదాపుగా పదుల సంఖ్యలో అయితే గాయపడినట్లుగా మనకి తెలుస్తుంది. ఇప్పటికీ అక్కడికి ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు ఉన్నతాధికారులు కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ తరచూ రియాక్టర్ పేలడంతో చుట్టుపక్కల గ్రామస్తులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియట్లేదంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు దీనిపై సమీక్ష కూడా నిర్వహించారు. ఘటనా స్థలానికి మరికొద్ది క్షణాల్లో సీఎం రమేష్ తో పాటు హోంమంత్రి కూడా అక్కడ చేరుకుని ఉన్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సుందర విజయ్ కుమార్ దాని మీద సమీక్ష కూడా నిర్వహించారు. ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నారు. కలెక్టర్ కూడా కొద్దిసేపట్లో అక్కడికి చేరుకుని ఉన్నారు. దీనిపై సమీక్ష నిర్వహించిన తర్వాత ప్రమాదానికి గల కారణాలను కూడా తెలుసుకుని సీఎం జగన్ కి అయితే నివేదిక ఇవ్వనున్నారు. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు కూడా జారీ చేశారు. పదే జరుగుతున్న ప్రమాదాలపై తరచూ సమీక్ష నిర్వహించాలని అటు ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికోసం ఇప్పటికే ఆయన కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే అచ్యుతాపురం సెజ్ లో ఉన్నటువంటి కంపెనీలన్నిటిపై కూడా ప్రతి వారానికి ఒక నివేదిక ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఆదేశించారు. సందీప్ శ్రీనివాస్, అంటే అక్కడ ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? అంటే ప్రమాదం ఎలా జరిగింది? దీనికి గల కారణాలు ఏంటి? అంటే ప్రత్యక్ష సాక్షులు ఏమని చెప్తా ఉన్నారు? అయితే ప్రమాదానికి గల కారణాలు అయితే రియాక్టర్ లో కొన్ని కెమికల్స్ కలుపుతుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్టు అయితే మనకి సమాచారం అందుతుంది. స్థానికులుగా ఉన్నటువంటి కొంతమంది అయితే డ్యూటీ చేంజ్ అవుతున్నారు. డ్యూటీ చేంజ్ చేసిన టైంలో కొత్తగా వచ్చినటువంటి కొంత కార్మికులు ఏదైతే కెమికల్ ఉందో కెమికల్ మిక్స్ చేసే టైంలో వారికి పూర్తిగా అవగాహన లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ ప్రమాదం జరిగిన టైంలో ఈ కెమికల్ ఏదైతే ఉందో నిన్న ఏదైతే జరిగిన ప్రమాదం ఉందో సేమ్ ఇప్పుడు కూడా అలానే లోపల ఒక చిన్న రియాక్టర్ పేలిందంటూ కూడా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే కూడా అక్కడికి కొంతమంది అధికారులు అయితే చేరుకోవడం జరిగింది. కలెక్టర్ కూడా మరికొద్ది క్షేపట్లో అక్కడికి చేరుకుని ఉన్నారు. అనంతరం బాధితులను అయితే ఇప్పుడు పరామర్శించడానికి వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ చేరుకుని ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా ఫార్మా కంపెనీకి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఏదైతే రియాక్టర్ పెళ్లిందో దాన్ని సందర్శించనున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలను కూడా ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సాంకేతిక నిపుణులతో కూడా మాట్లాడడం జరిగింది. తరచూ ఈ జరుగుతున్నటువంటి ఈ బ్లాస్టులపై ఇప్పటికే నివేదిక కూడా ఇవ్వాలంటూ ఆదేశించారు హోమ్ మినిస్టర్. సందీప్ శ్రీనివాస్, అంటే ఇప్పుడు కంపెనీ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే కంపెనీ మీద కేసు నమోదు చేశారు అధికారులు? ఇప్పటికే నిన్న సీఎం చంద్రబాబు నాయుడు మాకు కంపెనీలతో పాటు యాజమాన్యాలు కూడా మాతో సపోర్ట్ చేయాలని నిన్న అయితే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే కంపెనీల మీద కేసులు అయితే నమోదు చేస్తాం కానీ వారి మీద చర్యలు అయితే చేపట్టడం మాకు, ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం చాలా అతలాకుతలం అవుతుంది. ఉద్యోగాలు అయితే కావాలి కాబట్టి మేము కంపెనీలు అన్నిటిని కూడా సపోర్ట్ చేస్తాము. కానీ కంపెనీలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం నిర్లక్ష్యం చేస్తే కనుక వారి మీద తప్పనిసరిగా చర్యలు చేపడతామన్నారు. అయితే ఇప్పటికే కంపెనీకి సంబంధించి నివేదిక రావాల్సింది. అసలు ఏ విధంగా బ్లాస్ట్ అయింది, దీనికి సాంకేతిక ప్రాబ్లమా లేదా నిన్న జరిగినటువంటి ప్రమాదంలో ఉన్నటువంటి విభేదాల కారణమా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతానికైతే ఇప్పటికి జిల్లా కలెక్టర్ కూడా అక్కడికి బయలుదేరినట్టు మనకి సమాచారం అయితే అందుతుంది. దీనిపై నివేదిక వచ్చిన తర్వాత కేసులు నమోదు చేస్తారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.